సీమా న్యూస్ కు స్వాగతం. వార్తల వివరాల్లోకి వెళ్తే, హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, హెల్మెట్ ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారి భద్రత మనందరి బాధ్యత అని జిల్లా ప్రజలు, మీడియా సహకరించాలన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2025లో భాగంగా గురువారం హెల్మెట్ ధరించడంపై జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. హెల్మెట్ పై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కర్నూలు కొండారెడ్డి బుర్జు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హెల్మెట్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి వారు ప్రారంభించారు. హెల్మెట్ ధరించి అవగాహన బైక్ ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమై కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్విహార్, కలెక్టరేట్ మీదుగా సి క్యాంప్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి, సదరన్ రీజియన్ హోంగార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఆర్డీఓ సందీప్ కుమార్, అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఆర్టీఓ అధికారులు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆయా షోరూంల సిబ్బంది, డ్రైవింగ్ స్కూళ్ల వారు సుమారు 700 మంది హెల్మెట్ ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తం ఎన్ఫోర్స్లో ఉండాలి బాబు, ఎన్ఫోర్స్లో వెళ్తారు అంతా ఒక పక్కన ఒకరు. ఈరోజు యాక్చువల్గా ఈ మంత్ కూడా మనము జాతీయ రహదారి మాసోత్సవం జరుపుకుంటాం. సో దీంట్లో పాటుగా ఎవరీ ఇయర్ ఈ మంత్లో, అలాగే జనరల్గా కూడా మనము ఈ భద్రత సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పబ్లిక్లో అవేర్నెస్ కోసం ర్యాలీస్ కావచ్చు, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు, సో కొన్ని ర్యాలీస్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో అవేర్నెస్ మెయిన్గా ప్రతి పౌరుడు కూడా తన సేఫ్టీ తను చూసుకోవాలి. అంటే ఒకటి మనం ఏమనుకుంటాము, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. సో మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల నుంచి వచ్చే వ్యక్తికి ఏదైనా అటెండ్ కావచ్చు, ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, చాలా బట్ సేఫ్టీ పరంగా అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. పని కాదు. సో ప్రజలు కూడా అందరూ మాతో సహకరించాలి. సో ఎలా సహకరించాలంటే ఫస్ట్ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, నో పార్కింగ్ జోన్లో పార్కింగ్ చేయకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో అందరి సహకారం మనకి కావాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో టు